కడుపుల మంటకి దేవుని పైపోతాను. కొన్ని నుంచి ఇట్లా ఇంకోటి ఏంటంటే మన ఈ దేవుని దగ్గరికి సెల్పూరు మాత్రపల్లి జమ్మికుంట అవునా పుస్తకాలు ముట్టుకోవద్దు మీరు. మన ముద్దాలు పడుతుంది కానీ అట్లా అది చెప్పుకపోయిండే అది ఉన్నట్టు మీద కదా ప్రతి మంగళవారం గుడి శుభ్రం చేసి పోయేయడానికి ఈ బాబాయ్ వచ్చి గేటు తాళం చూసేసరికి గేటు తాళం బల కొట్టి ఇది అక్స పెడితేనే ఇరగొట్టి ఉన్నది ఇడబడేసి ఉన్నది. ఇక అప్పటికే అక్కడ ఎవరో ఇద్దరిని ఉంటే పిలిచి చెప్పిందట. లోపలి గుళ్ళకి చూసేసరికి తల్లి మీద ఆ పుస్తకాలు కూడా ఆ పక్క ఈ పక్క ఎగి ఉన్నది. ఆ పుస్తకాలు లేవు, ఆ తల్లి ఒళ్ళే ఉండే నాగబడిగలు లేవు, మట్టి లేవు. అట్లా ఈ ఒంటి కాడికి వచ్చేసరికి ఒంటి బల కొట్టి ఉన్నది. అలా దాదాపు 7 నుంచి 10 దాకా క్యాష్ ఉంటుంది. ఆ క్యాష్ కూడా లేదు. ఇక అప్పటికే మేము ఒకలేం కూడా వస్తుంటే మాకు అందరికి ఫోన్ చేసి ఈ సంగతి గుళ్ళే దొంగలు పడరని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మేము అందరం వచ్చి చూసేసరికి ఇక పరిస్థితి ఇట్లున్నాను. ఇది 3వ సారి అంతకుముందు ఇటువంటి సంఘటనలు జరిగినాయా? మీ ఆలలో ప్రచురణ జరిగిన సంఘటనలు 2 సార్లు జరిగింది. 2 సార్లు జరిగింది. కాకపోతే ఇంత పెద్ద మొత్తం కాదు, అప్పుడు కొంచెం మామూలుగా ఉండే. ఇది పెద్ద మొత్తం. గుడి శుభ్రం చేసి పూజ చేసుకునే కార్యక్రమాలు ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ గేట్ తాళం తీసి ఉంది. చూసేసరికి వెళ్ళి ఈ కడక ఇరుగుంది. అప్పటి వరకు మాది వచ్చి లోపలికి పోయి కార్యక్రమం చూసుకున్నాక తర్వాత తల్లికి అలంకరణ చేస్తే బొట్టు గిట్ట పట్టడానికి పోయేసరికి వెళ్ళి పుస్తకాలు ఏమైందని చూసేసరికి అటు టెంట్ ఉన్నది. ఆ సరికి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఉండి వలి ఉంది. ఉండిలో డబ్బులు లేవు. అప్పుడు పెద్దవంశం పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏమేమి పోయినాయి టెంపుల్లో? భాస్కర్ ఉల్లాల భాస్కర్ ప్రెసిడెంట్. టెంపుల్లో ఏమేమి పోయినాయి? ఆ టెంపుల్లో దాదాపు గుడికి సంబంధించిన 30 తులం నుంచి తులం మధ్యలో బంగారం ఉంటుంది. పుస్తలు గుండు గిట్ల ఒక 5,000 మధ్య నుంచి 5 నుంచి 7,000 మధ్యలో క్యాష్ ఉంటుంది గుండెలో. వెండి పడగలు ఉండే, వెండి మట్టెలు ఉండే. దాదాపు ఒక 2 తులాలు 3 తులాలు వెండి ఉంటుంది.